పొల్యూషన్ కంట్రోల్లో కొంత ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కొంచెం విఫలమయ్యి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బొబ్బుల వరకు కూడా వ్యాపిస్తుంది, బొబ్బుల పట్టణం వరకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మంత్రి గారు వచ్చి ఒకసారి బొబ్బులు వచ్చి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందరినీ కొంచెం కీయిస్తే తప్ప ఇవన్నీ జరిగే పనులు కావు అధ్యక్ష. రైతులు ఒక మంచి ఉద్దేశంతోనే పెద్దల మహానుభావుల నందమూరి తారక రామారావు ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ వ్యవస్థ తప్పకుండా సఫలీకృతం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తమ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు సార్ మంచి కార్యక్రమం పెట్టి మంత్రి గారు తీసుకెళ్ళండి సార్. సరే ఆహ్వానించాను సార్ ఆల్రెడీ. తప్పకుండా సార్. కృషి గారు. అధ్యక్ష, ముందుగా అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది అధ్యక్ష. మనకి లాస్ట్ గవర్నమెంట్ లో తుంగలో తొక్కేశారనమాట. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సార్ మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు అప్పుడు 14 నుంచి 19లో పెట్టినారు. అది దాదాపు 70 ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ తో రన్ చేసే ఆర్గనైజేషన్ అది. సో త్రూ అవుట్ స్టేట్ డెవలప్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్ని ప్లేసెస్ లో కూడా ఏవేవి ఎక్కడ ఫెసిలిటేట్ చేసే దానికోసం అని చెప్పి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివైవ్ చేయడం జరిగింది. సో లీడ్స్ ఏమన్నా వచ్చినా మనకి ఎక్కడెక్కడ పార్క్స్ ఉన్నాయో రాష్ట్రంలో ఆ పార్క్స్ అన్ని చెప్పడము, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వి ట్రై టు ప్రమోట్ అధ్యక్ష, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తరఫున. సో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, సభ్యులు చెప్పినట్లు, ఒకటి గ్రోత్ సెంటర్ కి విజిట్ చేయాలన్నారు. పర్సనల్ గా ఖచ్చితంగా విజిట్ చేస్తాము. అది లేకపోయినా రివ్యూ చేసి ఒకసారి ఆయన చెప్పిండే అన్ని కన్సర్న్స్ ఒకసారి రివ్యూ చేసి, నేను రాకపోయినా ఇమీడియట్ గా రివ్యూ అయితే చేసి దాన్ని ఏం కరెక్ట్ చేయాలో ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తానైతే అధ్యక్ష మీకు కన్ఫర్మ్ చేస్తున్నా. అదే కాకుండా కొన్ని పాయింట్స్ చెప్పారు. వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఉండే ఇండస్ట్రీస్కే చాలా ప్రాబ్లం ఉందని. అది ఎక్స్ప్లోర్ చేస్తాం. వేరే దగ్గర నుంచి ఒకవేళ వాటర్ లైన్ వేసి ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది, మనకేమైనా లీడ్స్ జనరేట్ అయ్యి వచ్చేదానికి ఉంది. సభ్యులకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినారు ఇట్లా పెద్ద ప్లాంట్ వచ్చేదానికి ఉంది, వాటర్ లైన్ కానీ ఫెసిలిటీ చేస్తామంటే వాటర్ లైన్ ఏపీఐసి నుంచి ఏర్పాటు చేసే దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అలాగే పవర్ సబ్సిడీ గురించి కొంత చెప్పారు. సభ్యులకి నేను చెప్పేది ఏమంటే, మనము చాలా పాలసీస్ తెచ్చినాం అధ్యక్ష. మేము కూడా గ్రూప్ లో ఉన్నాం, ఒకసారి షేర్ చేస్తాం మన దగ్గర ఉండే పాలసీస్ అని. ఈ పవర్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కవర్ అయినాయి అధ్యక్ష. ఓవర్ 1000 crore అయితే ఈవెన్ డైరెక్ట్ గా నెగోషియేషన్ చేసి ఆ పర్టికులర్ ఎంటర్ప్రెన్యూర్ తో నెగోషియేట్ చేసి పవర్ సబ్సిడీస్ కానీ క్యాపిటల్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివి ఎన్నో వేరియస్ థింగ్స్ ఉన్నాయి, వాళ్ళతో నెగోషియేట్ చేసి కూడా ఫైనలైజ్ చేసే రకంగా ఉంది. ఇది కాకుండా స్టాండర్డ్ గా అంటే సే 30 crores 50 crores 100 crores అంటే పాలసీ ఏమేమి అప్లికబుల్ ఉండేదో దాదాపు 30% నుంచి 60% వరకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ పాలసీస్ ప్రకారము ఈ పవర్ సబ్సిడీ కూడా కవర్ కావడం జరిగింది. అలాగే మినీ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చెప్పారు. అది ఏమైనా డీటెయిల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించిండేది ఇచ్చినారు అంటే సభ్యులతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేదానికి గ్యారంటీ ప్రయత్నిస్తాం అధ్యక్ష. అలాగే కొంతమందిది స్పెసిఫిక్ గా చెప్పారు, 30 acres ల్యాండ్ 10 లక్షలకే ఇచ్చారు గ్రోత్ సెంటర్ లోని. అది డీటెయిల్స్ ఇస్తే నాకు తెలిసి ఒకటైతే క్యాన్సిల్ చేయడం జరిగింది, ప్రీవియస్ గవర్నమెంట్ లో ఇచ్చిండేది. అది ఇది ఒకటే అనేది ఆయన క్లారిటీగా ఇచ్చి డీటెయిల్స్ ఇస్తే అది కూడా యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష, అదేమన్నా ఉంటే. ఇదే కాకుండా స్టేట్ వైడ్ కూడా ఇప్పుడు దీంట్లో కూడా బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో దాదాపు 43 అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే దే హావ్ నాట్ పర్ఫార్మ్ నో డిపిఆర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయండి ఏమన్నా ఉంటే కూడా ఆల్రెడీ చేశాము. స్టేట్ వైడ్ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. దాదాపు thousands of notices have been sent for cancellation అన్నమాట. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి కూడా చెప్పారు. లోకేష్ గారు ఆల్రెడీ ప్లాన్ అయితే చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలా, అక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయో దానికి అనుకూలంగా స్కిల్స్ డెవలప్ చేసేకి లేకపోతే ఐటీఐ కాలేజెస్ తో కూడా లింక్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్లానింగ్ ఉంది. ఇంజనీరింగ్